వెల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఒకసారి క్విక్ రిమైండర్. సోఫీ ఆల్రెడీ చెప్పా ప్రీవియస్ సెషన్స్లో కూడా. మళ్ళీ ఒక్కసారి వాట్ ఈస్ వాట్ చూద్దాం. పే వాట్ యు వాట్ యు వాంట్. సో మీరు ఎంత ఫీ పే చేయాలి అనుకున్నారో అంతే ఫీ పే చేయండి. మా ఫోన్పే అండ్ గూగుల్ పే నెంబర్. యాక్చువల్గా ఇంతకుముందు ఎస్టర్డే కూడా చెప్పాను, ఫ్రీగా చెప్పొచ్చు, బట్ ఈ మెటీరియల్స్, ఈ టైం ఇవ్వడం, అందుకోసం అని చెప్పేసి. సో యాజ్ యు విష్. వెల్ అండి, ఈరోజు మన న్యూ టాపిక్లోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పటి వరకు మనం 5 టాపిక్స్ని కవర్ చేసుకున్నాం. ఏంటంటే ఆర్టికల్స్, క్వశ్చన్ ట్యాగ్స్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ టెన్సెస్. ఇది 6th టాపిక్ అండి గ్రామర్లోని. ఈ టాపిక్ చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్ అని అంటూ ఉంటారు, బట్ ఈ టాపిక్ని మనం చాలా చాలా ఈజీగా, ఇంత ఈజీగా మనం గ్రామర్ నేర్చుకోవచ్చా అనే విధంగా ఈ యొక్క టాపిక్ని మనం నేర్చుకోబోతున్నామండి. చూద్దాం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఎండింగ్స్ కొన్ని వర్డ్స్ తీసుకుంటాను. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అండి మన టాపిక్. ఎండింగ్స్ అంటే కొన్ని వర్డ్స్ లోని లాస్ట్ పార్ట్, స్పెల్లింగ్ లో లాస్ట్ పార్ట్ మీద ఫోకస్ పెడదామండి. ఇక్కడ తీసుకుందాం. టాల్, నెక్స్ట్ టాలర్, టాలెస్ట్. మనం ఈ వర్డ్స్ లోని ఇక్కడ నేను షేర్ చేశాను కదా, ఈ వర్డ్స్ లోని ఎండింగ్ పార్ట్స్ తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి, టాల్ తర్వాత ఈఆర్, ఈఎస్టీ లేవండి. ఇక్కడ టాల్ తర్వాత ఈఆర్ ఉంది, ఇక్కడ టాల్ తర్వాత ఈఎస్టీ ఉందండి. అంటే వర్డ్ ఎండింగ్ లో ఈఆర్, ఈఎస్టీ లేకపోతే అది పీడి అంటే పాజిటివ్ డిగ్రీ అంటామండి. గుర్తుపెట్టుకోవాలి మనం ఇలా. పీడి అంటే ఏంటి? వర్డ్ ఎండింగ్ లో ఈఆర్, ఈఎస్టీ లేకపోతే పీడి అవుతుంది. మళ్ళీ సిడి ఏంటి? వర్డ్ ఎండింగ్ లో ఈఆర్ ఉంటే సిడి అవుతుంది. ఎస్డి అంటే వర్డ్ ఎండింగ్ లో ఈఎస్టీ ఉంది. సో ఇక్కడ మెయిన్ గా మనం ఈఆర్, ఈఎస్టీ, ఈఆర్ ఉంటే ఎండింగ్ లో సిడి అంటే కంపారేటివ్ డిగ్రీ అవుతుంది. ఈఎస్టీ ఉంటే సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. ఈఆర్ లేదు, ఈఎస్టీ ఏది లేదు, అప్పుడు పాజిటివ్ డిగ్రీ అవుతుందండి. చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇలాంటివి. చూడండి, రిచ్ లాస్ట్లో ఈఆర్ లేదు, ఈఎస్టీ లేదు, కాబట్టి పాజిటివ్ డిగ్రీ అయ్యింది. రిచర్ లాస్ట్లో ఈఆర్ ఉంది కాబట్టి సిడి. రిచెస్ట్ లాస్ట్లో ఈఎస్టీ ఉంది కాబట్టి ఎస్డి. షార్ట్, షార్టర్, షార్టెస్ట్ అండి. వర్డ్లోని ఎండింగ్ పార్ట్ మీద ఫోకస్ పెట్టండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. మళ్ళీ సేమ్, ఈఆర్ లేదు లాస్ట్లో కాబట్టి పాజిటివ్ డిగ్రీ, ఈఆర్ వచ్చింది కాబట్టి కంపారేటివ్ డిగ్రీ, ఈఎస్టీ వచ్చింది కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ అండి. హార్ట్, హార్టర్, హార్టెస్ట్. ఇంకొన్ని చూద్దాం. లార్జ్, లార్జర్, లార్జెస్ట్. నైస్, నైసర్, నైసెస్ట్. ఇక చూడండి, ఇక్కడ ఈఆర్ లేదు, ఈ ఉంది కానీ ఈఆర్ కావాలి అనుకున్నాం. ఈఆర్ లేదు, ఈఎస్టీ లేదు కాబట్టి పాజిటివ్ డిగ్రీ, ఈఆర్ వచ్చింది కాబట్టి కంపారేటివ్ డిగ్రీ, ఈఎస్టీ వచ్చింది కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ అండి. నైస్లో కూడా అలానే, నైస్, నైసర్, నైసెస్ట్. నెక్స్ట్ ఇంకొక గ్రూప్ చూద్దాం. ఈజీ, ఈఆర్ లేదు కదా లాస్ట్లో, ఈఎస్టీ కూడా లేదు కాబట్టి పాజిటివ్ డిగ్రీ, ఈజియర్, ఈజియెస్ట్. లేజీ, లేజియర్, లేజియెస్ట్ అండి. ప్లస్ ఇప్పుడు ఈఆర్, ఈఎస్టీ కాకుండా కొద్దిగా వేరే వర్డ్స్ చూద్దాం. ఇక చూడండి, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. అంటే కొన్ని సందర్భాల్లో ఈ సిడికి ఈఆర్ రాదండి, అప్పుడు ఏమొస్తుంది? మళ్ళీ ఈఆర్ రాకపోతే మోర్ వస్తుంది. ఎస్టీకి ఈఎస్టీ రాదు, మళ్ళీ ఏమొస్తుంది? మోస్ట్ వస్తుంది. సో సిడి అంటే అది ఎలా గుర్తుపట్టుకుంటాం మనం? వర్డ్ ఎండింగ్ లో ఈఆర్ అని అనుకున్నాం. కొన్ని సందర్భాల్లో అలా రాకుండా ఫస్ట్ లో మోర్ వస్తుంది, ఫస్ట్ లో వర్డ్ కన్నా ముందే. ఎస్డి అన్నది ఎలా గుర్తుపెట్టాలనుకున్నాం? ఈఎస్టీ వస్తుంది ఎండింగ్ లో అని. కొన్నిసార్లు అలా రాదు. ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్ ఫస్ట్ లో మోస్ట్ వచ్చేది చూడాలి. ఫెయిత్ఫుల్, మోర్ ఫెయిత్ఫుల్, మోస్ట్ ఫెయిత్ఫుల్. ఎప్పుడు రావాలి ఈ మోరు, మోస్ట్? ఓకే, సిడికే వాడాలి మోర్, ఎస్డికి వాడాలి మోస్ట్. ఎప్పుడు ఎగ్జాక్ట్ గా ఎప్పుడు చూడండి.
ఎప్పుడైతే పాజిటివ్ డిగ్రీ స్పెల్లింగ్ పెద్దగా ఉందో, పాజిటివ్ డిగ్రీ స్పెల్లింగ్ పెద్దగా ఉన్నప్పుడు అప్పుడు సిడిలో మోర్, ఎస్డిలో మోస్ట్ యూస్ చేస్తాం. నా ఇక్కడ ఇంక ఇవి టోటలీ డిఫరెంట్. గుడ్, బెటర్, బెస్ట్, బ్యాడ్, వర్స్, వర్స్ట్ అండి. ఫైన్. ఇప్పుడు మనం లర్న్ చేసింది ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో 3 డిగ్రీస్ ఉంటాయి. ఆ 3 డిగ్రీస్ పాజిటివ్ డిగ్రీ అని, కంపారేటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్ అని ఇలా లర్న్ చేశాను. పాజిటివ్ డిగ్రీ అంటే ఏంటి? లాస్ట్లో ఈఆర్, ఈఎస్టీ రాదు. కంపారేటివ్ డిగ్రీ అంటే లాస్ట్లో ఈఆర్ వస్తుంది, లేదంటే కొన్నిసార్లు ఎంఓఆర్ఈ మోర్ వస్తుంది. ఎస్డి అంటే లాస్ట్లో ఈఎస్టీ వస్తుంది, లేదంటే కొన్నిసార్లు మోస్ట్ వస్తుంది. ఇవన్నీ ఎస్ గుర్తుపెట్టుకున్నాం. ఎస్, ఇప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్దాం. ఏంటి ఆ సెకండ్ స్టెప్? ఎప్పుడైనా సరే మనకి ఈ యొక్క పాజిటివ్ డిగ్రీని, కంపారేటివ్ డిగ్రీని విఐపిలో అనుకుందాం. ఎస్డి, సూపర్లేటివ్ డిగ్రీస్, వీటిని విఐపీస్ అనుకుందాం. వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అలా అనుకుందాం మనం కన్వీనియన్స్ కోసం. సో ఈ పాజిటివ్ డిగ్రీని, కంపారేటివ్ డిగ్రీని, సూపర్లేటివ్ డిగ్రీని విఐపీస్ అనుకున్నాం కదా. విఐపీస్కి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళతో పాటు వచ్చేవాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్. సో వీళ్ళు విఐపీ కదా, మళ్ళీ వీళ్ళకి రావాల్సిన సెక్యూరిటీ గార్డ్స్ ఏంటో చూద్దాం. సో పాజిటివ్ డిగ్రీ వచ్చినప్పుడు ఆ పాజిటివ్ డిగ్రీకి రావాల్సిన సెక్యూరిటీ గార్డ్స్ ఏంటంటే యాజ్ అండి, ఈ వర్డ్స్ వస్తాయండి. ఎప్పుడైనా సరే పాజిటివ్ డిగ్రీని మనం యూజ్ చేస్తే యాజ్ రావాలి. సెక్యూరిటీ గార్డ్స్ అనుకున్నాం మనం, చాలా కన్వీనియంట్గా ఉంటుంది లెర్నింగ్ చేసుకోవడానికి. ఇక్కడ ఎగ్జాంపుల్ హార్ట్ ఉంది. హార్ట్ పాజిటివ్ డిగ్రీ అయ్యింది. ఎలా? లాస్ట్లో ఈఆర్ లేదు, ఈఎస్టీ లేదు. కాబట్టి సెక్యూరిటీ గార్డ్స్ ఏం రావాలి? యాజ్ రావాలి. మళ్ళీ తర్వాత కూడా యాజ్ రావాలి. సో యాజ్ హార్ట్ ఆజ్ అంటాం. యాజ్ టాల్, యాజ్ షార్ట్, యాజ్ గుడ్, యాజ్ బ్యాడ్, యాజ్ ఇలా. నౌ కంపారేటివ్ డిగ్రీకి ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఎవరో చూద్దాం. కంపారేటివ్ డిగ్రీకి దాన్ వస్తుందండి సెక్యూరిటీ గార్డ్. అంటే కంపారేటివ్ డిగ్రీతో పాటు వచ్చే వర్డ్ టిహెచ్ఏఎన్, ఏఎన్ అండి, ఈఎన్ కాదు, ఏఎన్. ఎస్, ఇప్పుడు హార్టర్ కంపారేటివ్ డిగ్రీ అయ్యింది కదా ఈఆర్ ఉన్నందుకు. దానికి కావాల్సిన సెక్యూరిటీ గార్డ్ ఏంటి? దాన్, హార్టర్ దాన్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. షార్టర్ దాన్, టాలర్ దాన్, బెటర్ దాన్, వర్స్ దాన్, మోర్ బ్యూటిఫుల్ దాన్, మోర్ ఫెయిత్ఫుల్ దాన్, ఇలా. అండ్ ఇప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ కూడా ఒక విఐపి అనుకున్నాం ఇంతకుముందు. సో దీనికి కూడా సెక్యూరిటీ గార్డ్ రావాలి. ఏంటి? దా రావాలండి. సూపర్లేటివ్ డిగ్రీకి కంపల్సరీగా ముందు దా రావాలి. ఇక్కడ చూడండి హార్టెస్ట్, లాస్ట్లో ఈఎస్టీ వచ్చింది కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ అయ్యింది. సో సూపర్లేటివ్ డిగ్రీకి రావాల్సింది ఏంటి? దా, ఎస్, ద హార్టెస్ట్. ఇప్పుడు కొన్ని చూద్దాం. బెస్ట్, ద బెస్ట్, షార్టెస్ట్, ద షార్టెస్ట్, టాలెస్ట్, ద టాలెస్ట్, హార్టెస్ట్, ద టాలెస్ట్, ద హార్టెస్ట్, కోల్డెస్ట్, ద కోల్డెస్ట్, ఇలా. సో ఇప్పుడు రెండో పాయింట్ని కూడా నేర్చుకున్నామండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ ఎలా గుర్తించాలి. స్పెల్లింగ్లో ఈఆర్, ఈఎస్టీ అవి దాన్ని బేస్ చేసుకొని అనుకున్నాం. సెకండ్ పాయింట్ ఏంటి? పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ వీటిని సెక్యూరిటీగా అంటే విఐపీలు అనుకున్నాం. వీటికి సెక్యూరిటీ గార్డ్స్ రావాలి అనుకున్నాం. అదే అండి, వాటితో పాటు వచ్చే వర్డ్స్. ఇప్పుడు మనం చూద్దాం. యాజ్ ఎప్పుడు వాడాలి? పాజిటివ్ డిగ్రీ వచ్చినప్పుడు వాడాలి, అవునా? ఎస్. మళ్ళీ దాన్ ఎప్పుడు వాడాలి? కంపారేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు వాడాలి. మళ్ళీ దా ఎప్పుడు వాడాలి? సూపర్లేటివ్ డిగ్రీకి దా వాడాలండి, ఇలా. సో ఇప్పుడు చూద్దాం. యాజ్, టాల్, యాజ్. ఎందుకు ఇక్కడ యాజ్ తీసుకున్నాను అంటే టాల్ అన్నది పాజిటివ్ డిగ్రీ కాబట్టి సెక్యూరిటీ గార్డ్స్ యాజ్ తీసుకున్నాను. నెక్స్ట్ టాలర్ దాన్. ఇక్కడ దాన్ ఎందుకు తీసుకున్నానంటే కంపారేటివ్ డిగ్రీ ఈఆర్ ఉంది, కంపారేటివ్ డిగ్రీ కదా, కంపారేటివ్కి దాన్ రావాలి కాబట్టి.
ద టాలెస్ట్. ఎందుకు ద తీసుకున్నాను ఇక్కడ అన్నది నా క్వశ్చన్. సో, ఆన్సర్ ఏంటి? ఎక్స్‌ప్లనేషన్ ఈఎస్టీ ఉంది. అంటే సూపర్లేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్‌కి ద రావాలండి. యెస్. ఇదండి. సో, సెక్యూరిటీ గార్డ్స్‌ని మళ్ళీ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్నామండి. అండ్ ఇప్పుడు మనం ఇంటర్‌చేంజింగ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌లోకి ఎళ్ళిపోదాం. ఇంతకుముందు 2 పాయింట్స్ నేర్చుకున్నాం కదా! ఆ 2 పాయింట్స్ మీద కూడా బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక వర్డ్ ఇచ్చి కంపారేటివ్ డిగ్రీ రాయమని చెప్పొచ్చు. లేదంటే ఇలా ఇయ్యొచ్చు. షీ ఈజ్ యాస్ టాలర్ యాస్ హర్ సిస్టర్. షీ ఈజ్ యాస్ టాలర్ యాస్ హర్ సిస్టర్ ఇలా. ఇది రాంగ్ కదండీ! ఎందుకు? యాజ్ వచ్చినప్పుడు ఏం రావాలి? పాజిటివ్ డిగ్రీ రావాలి. కాబట్టి ఖతం. ఇలా ఇచ్చేస్తాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్. టాల్, టాలర్, టాలెస్ట్ ఇట్లా. ఇలా ఇస్తాడు. సో, ఇక్కడ టాల్ సెట్ అవుతదా? టాలర్ సెట్ అవుతదా? టాలెస్ట్ సెట్ అవుతదా? టాల్. ఎందుకు? యాజ్ వచ్చాయి కాబట్టి. సో, ఈ విధంగా ఆ 2 పాయింట్స్ మనకి హెల్ప్‌ఫుల్ అవుతాయి. అండ్ ఇంక ఈ థర్డ్ పాయింట్ ఏంటి అంటే, ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీలోకి చేంజ్ చేయాలండి. టోటల్‌గా 5 మెథడ్స్ ఉంటాయి. ఇంక ఇప్పటి నుంచి రియల్ టాపిక్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఓకే. లెట్ అస్ సీ థిస్. జస్ట్ ఎ మినిట్. ఓకే అండి. బ్యాక్ టు దిస్ లైవ్ సెషన్. ఇప్పుడు ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీకి చేంజ్ చేయాలి అంటే ఏంటి? టోటల్‌గా 5 మెథడ్స్ అని చెప్పాను కదా! ఇక్కడ చూడండి. దీన్ని కొద్దిగా నేను ఎన్‌లార్జ్ చేసే ప్రయత్నం చేస్తాను. రైట్. ఇదే సెట్ అవుతుంది. ఇక చూడండి ఈ సెంటెన్స్‌ని ఫాలో అప్ చేసుకోండి ఫస్ట్. హైదరాబాద్ ఈస్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ తెలంగాణ స్టేట్ అండి. ఇది ఏ డిగ్రీలో ఉంది? సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. ఎందుకు? ఈఎస్టీ ఉంది గాబట్టి. యెస్. ఖతం. ఎస్‌డి రాసుకున్నాం. సో, సూపర్లేటివ్ డిగ్రీకి రావాల్సిన సెక్యూరిటీ గార్డ్ ఏంటి? ద వచ్చేసిందండి. రైట్. ఇప్పుడు ఇది సూపర్లేటివ్‌లో డిగ్రీలో ఉన్నదాన్ని మనం సీడీలోకి అంటే కంపారేటివ్ డిగ్రీ, ఇంకొకటి పీడీ అంటే పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి? చాలా చాలా ఈజీగా డెడ్ ఈజీగా లెర్న్ చేయబోతున్నామండి చూడండి. ఇక్కడ మీకొక లైన్ ఉంది చూశారు కదా! క్రాస్ లైన్. ఇక్కడ గూడా ఒక క్రాస్ లైన్ ఉంది. ఫస్టు మనకిచ్చిన సెంటెన్స్‌లో క్రాస్ లైన్స్ పెట్టుకోవాలండి. సింపుల్. క్రాస్ లైన్ ఎక్కడ పెట్టాలంటే టీహెచ్‌ఈ దా ముందు ఒక క్రాస్ లైన్ పెడతాము. తర్వాత ఈఎస్‌టి తర్వాత ఒక క్రాస్ లైన్ పెడతాం. సో, క్రాస్ లైన్ రావాలి. ఒక క్రాస్ లైన్ ఎక్కడ రావాలి? టీహెచ్‌ఈ దా ముందు రావాలి. ఇంకొక క్రాస్ లైన్ ఎక్కడ రావాలి? ఈఎస్‌టి తర్వాత రావాలి. కదా! సో, ఇక్కడ చూడండి. టీహెచ్‌ఈ దా ముందు ఒక క్రాస్ లైన్ పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఈఎస్‌టి తర్వాత ఒక క్రాస్ లైన్ రావాలి. యెస్. ఈఎస్‌టి తర్వాత ఒక క్రాస్ లైన్ పెట్టానండి. ప్రతిసారి ఇలా చేసుకుంటూ ఎళ్ళాలి మనం. ఫైన్. సో, ఇలా చేయడం వల్ల ఏమైపోయిందంటే చూడండి, హైదరాబాద్ ఈజ్ ఒక పార్టొచ్చింది. ద బిగ్గెస్ట్ అన్నది రెండో పార్ట్ అయ్యింది. సిటీ ఇన్ తెలంగాణ స్టేట్ అన్నది థర్డ్ పార్ట్ అయ్యింది. అంటే సూపర్లేటివ్ డిగ్రీలో మనకి 3 పార్ట్స్ ఇచ్చారు. ఎప్పుడైనా జనరల్‌గా సూపర్లేటివ్‌లో 3 పార్ట్స్ ఉంటాయి. దీన్ని కంపారేటివ్‌లోకి ఎలా చేంజ్ చేసుకోవాలి అన్నది చూద్దామండి ఇప్పుడు. వి వాంట్ సీడీ. చూడండి ఇప్పుడు మనం చేంజ్ చేయాల్సింది డిగ్రీ. ఈ ఫస్ట్ పార్ట్‌లో డిగ్రీ ఉందా? లేదు.
సెకండ్ పార్ట్‌లో డిగ్రీ ఉందా? యెస్ ఉందండి. ఎస్‌డి సూపర్లేటివ్ డిగ్రీ. యెస్. ఈ సెకండ్ పార్ట్‌ని మారుస్తాము. ఫస్ట్ పార్ట్‌ని మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇంటర్‌చేంజింగ్ డిగ్రీస్ అన్నాం కాబట్టి డిగ్రీ ఉన్న పార్ట్‌నే మార్చాలి. ఫస్ట్‌ని మార్చమండి. సెకండ్‌ది మార్చాలి. ఎలా మార్చాలో చూద్దాం. ఇక్కడ థర్డ్ వన్. డిగ్రీ ఉందా? లేదు. సో, దీన్ని మార్చాం. సో, ఇక్కడ మనకి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఎన్ని పార్ట్స్ వస్తాయో చూద్దాం సీడీలో. థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్. అంటే సీడీలో జనరల్‌గా మనకి 4 పార్ట్స్ ఉంటాయి. ఎస్‌డీలో 3 పార్ట్సే ఉంటాయి. బట్ సీడీలో మాత్రం 4 పార్ట్స్. ఏంటి ఆ 4 పార్ట్స్ చూద్దాం. ఇప్పుడు మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకున్నాం. ఈ ఫస్ట్ పార్ట్‌ని మనం మార్చొద్దు అని. సో, సేమ్ టు సేమ్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే. రైట్. ఇప్పుడు సెకండ్ పార్ట్‌ని మార్చాలి. ఎందుకు సార్? అని మీకొక డౌట్ రావచ్చు. మనం మార్చాల్సింది డిగ్రీ కదా! ఇక్కడ ఉన్న డిగ్రీని మార్చితేనే మనం డిగ్రీని మార్చినట్లవుతాం. సో, ఈ ఎస్‌టీ ఏ డిగ్రీలో ఉంది? ఎస్‌డీలో ఉంది. దీన్ని సీడీలోకి చేసుకోవాలంటే ఏం చేయాలి? ఫిగర్ చేసుకోవాలి గదా! కంపారేటివ్ డిగ్రీ అంటే లాస్ట్‌లో ఈఆర్ ఉండాలి కదా! యెస్. అంతే. అంటే ఈఎస్టీని తీసేసుకొని ఈఆర్ పెట్టేస్తే డిగ్రీ చేంజ్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇది కంపారేటివ్ డిగ్రీ. దీనికి సెక్యూరిటీ గార్డ్ ఏం రావాలనుకున్నాము? కంపారేటివ్ డిగ్రీకి దాన్ యెస్ వచ్చేసింది. ఖతం. యెస్. సెకండ్ పార్ట్‌ని ఇలా చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ ఎందుకొచ్చిందో మీ అందరికీ తెలుసు. ఏంది? ఎస్‌డి సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి తీసుకున్నాము. బిగ్గర్‌కి రాదు. బిగ్గర్‌కి రావాల్సిందేంటి? దాన్ కంపారేటివ్ డిగ్రీ కాబట్టి. రైట్. తర్వాత మళ్ళీ మనం లాస్ట్ ఏం చేయాలి అంటే, ఈ పార్ట్‌ని ఎలాంటి చేంజెస్ లేకుండా తీసుకోవాలనుకున్నాము. అలానే తీసుకుందాం. ఫినిష్. ఖతం. హైదరాబాద్ ఈజ్ బిగ్గర్ థాన్ సిటీ ఇన్ తెలంగాణ స్టేట్. ఒక పార్ట్ మిస్ అయింది కదా! ఈ పార్ట్ స్పెషల్ పార్ట్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అది ఎనీ అదర్. గ్రీన్ పార్ట్స్ మీద ఫుల్ ఫోకస్ పెట్టండండి. ఫినిష్. ఎందుకు సార్ ఆ ఎనీ అదర్ తీసుకున్నారు అని మీకొక డౌట్ రావచ్చు. ఎనీ అదర్ తీసుకుంటేనే అక్కడ సెంటెన్స్ అన్నది కంప్లీట్ అవుతుంది. నేచురల్ మీనింగ్, పర్ఫెక్ట్ మీనింగ్ వస్తుంది. సో, ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి. ఎస్‌డి నుంచి సీడీలోకి మార్చేటప్పుడు ఎనీ అదర్ అన్న పార్ట్ ఇదొక స్పెషల్ పార్ట్ అని అనుకుందాం మన కన్వీనియన్స్ కోసం. ఆ స్పెషల్ పార్ట్‌ని ఖచ్చితంగా తీసుకోవాలి. అది థర్డ్ పార్ట్‌గా. ఎలా వచ్చింది ఈ సీడీ అన్నది మళ్ళీ ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ పార్ట్‌ని ఏమి చేంజ్ చేయలేదు. హైదరాబాద్ ఈజ్ అని ఉంటే, హైదరాబాద్ ఈజే తీసుకున్నాం. నెక్స్ట్ డిగ్రీని చేంజ్ చేయాలి కాబట్టి, బిగ్గెస్ట్‌ని మనం బిగ్గర్ దాన్ తీసుకున్నాం. స్పెషల్ పార్ట్ ఎనీ అదర్. తర్వాత ఇక్కడ సిటీ ఇన్ తెలంగాణ స్టేట్ ఉంది. అదే తీసుకున్నాం. సిటీ ఇన్ తెలంగాణ స్టేట్ అంతకు మించి ఏం చేయలేం. ఇక్కడ ఉన్నవే తీసుకున్నాం మనం అంతే. ఈ పార్ట్‌ని చేంజ్ చేశాం డిగ్రీ ప్రకారంగా. ఈ ఎనీ అదర్ అన్నది కొత్తగా యాడ్ చేసుకున్నాం. ఖతం. ఈ విధంగా మనం కంపారేటివ్ డిగ్రీని ఫార్మ్ చేస్తాం. పాజిటివ్ డిగ్రీ రావాలి. గుర్తుపెట్టుకోండి ఎస్‌డిలో 3 పార్ట్స్ వచ్చాయి. సీడీలో 4 పార్ట్స్ వచ్చాయి. ఎందుకంటే ఇదొక కొత్త పార్ట్ వచ్చేసింది కదా! యాడ్ అయింది కాబట్టి 4 వచ్చినాయి. పీడీలో 5 వస్తాయండి. 1, 2, 3, 4, 5. సో, 3 పార్ట్స్ ఎస్‌డిలో, 4 పార్ట్స్ సీడీలో, 5 పార్ట్స్ పీడీలో. ఈ 5 పార్ట్స్ ఏంటి? చూద్దాం వన్ బై వన్. చూడండి ఇక్కడ ఎస్‌డిలో లేనిది టోటల్‌గా కొత్తది తీసుకోవాలండి. ఆ కొత్త పార్ట్ ఏంటి అంటే, నో అదర్‌తో బిగిన్ చేస్తాం. స్పెషల్ పార్ట్. ఇక్కడ మనకి స్పెషల్ పార్ట్ ఎనీ అదర్ వచ్చింది కదా! ఎనీ అదర్ అక్కడ మిడిల్‌లో వచ్చింది. బట్ నో అదర్ ఫస్ట్‌లో వస్తది. సో, నో అదర్ అన్నది పాజిటివ్ డిగ్రీలో యూజ్ చేస్తాం. రైట్. ఖతం ఒక పార్ట్ అయిపోయింది. ఈ నో అదర్ తర్వాత ఏది తీసుకోవాలి? హైదరాబాద్ ఈజ్ తీసుకోవాలా? లేకపోతే బిగ్గెస్ట్ తీసుకోవాలా? సిటీ ఇన్ తెలంగాణ స్టేట్ తీసుకోవాలా? ఏది సెట్ అవుతది? సిటీ ఇన్ తెలంగాణ స్టేట్ సెట్ అవుతది. అంటే లాస్ట్ పార్ట్‌ని ఇక్కడికి తెచ్చుకోవాలండి. నో అదర్ తర్వాత సెకండ్ పార్ట్‌లో పెట్టేసుకుంటాం.
రైట్. నౌ ఒక పార్ట్ అయిపోయింది. నో అదర్ సిటీ ఇన్ తెలంగాణ స్టేట్. ఇంకా 3 పార్ట్స్ ఉన్నాయి కదా! ఆ 3 పార్ట్స్ ఏంటి అంటే, ఇక్కడ ఫస్ట్ పార్ట్‌లో ఉన్న చిన్న వర్డ్ అండి. ఏంటా చిన్న వర్డ్? ఈజ్. ఎప్పుడైనా ఇలానే తీసుకోవాలి. ఈజ్ ఇదే ఒక పార్ట్ అండి. చాలా ఇంపార్టెంట్ ఇది. పొట్టోడు కానీ గట్టోడు అంటాం గదా! స్మాల్ బట్ స్ట్రాంగ్ అని అలా. ఫైన్. ఫోర్త్ పార్ట్ ఏంది అంటే డిగ్రీని మార్చాలి. ఇది. పాజిటివ్ డిగ్రీ చేయాలి అంటే ఏంటి? పాజిటివ్‌కి రావాల్సిన సెక్యూరిటీ గార్డ్స్ యాస్. తర్వాత బిగ్గెస్ట్ అంటే బిగ్. మళ్ళీ యాస్ ఖతం. ఒక పార్ట్ అయి. సో, నెక్స్ట్ లాస్ట్‌ని ఇక్కడికి తెచ్చుకుంటామండి. ఫిఫ్త్ పార్ట్ ఖతం. 5 పార్ట్స్ వచ్చాయి చూడండి. ఫస్ట్ పార్ట్ ఏంటి ఇక్కడ మనకి నో అదర్‌తో బిగిన్ చేశాం. తర్వాత ఎస్‌డిలో ఉన్న లాస్ట్ పార్ట్ ఈ సిటీ ఇన్ తెలంగాణ స్టేట్ ఉంది కదా! దాన్ని తీసుకొచ్చా. తర్వాత ఫస్ట్ పార్ట్‌లోని ఈ స్మాల్ వర్డ్‌ని ఇక్కడ తెచ్చా. తర్వాత డిగ్రీని చేంజ్ చేశాను. యాస్ బిగ్ యాస్ హైదరాబాద్ ఖతం. సో, ఈ విధంగా మనం ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీలోకి ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. 3 పార్ట్స్ ఎస్‌డిలో, 4 పార్ట్స్ సిడిలో, 5 పార్ట్స్ పీడీ పాజిటివ్ డిగ్రీలో ఉంటాయి. ఇప్పుడు చూద్దాం ఇంకొకటి. ఇక్కడ చూడండి. ఇంకొకటి చూద్దాం. లత ఈస్ ద షార్టెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్ అని ఇచ్చారు. ఇది ఎస్‌డిలో ఉంది. ఎలా తెలుసు? ఈఎస్‌టి ఉంది కదా! రైట్. లైన్‌లు పెట్టుకోవాలి అనుకున్నాం. ఎక్కడ? దా ముందు ఒక లైను. ఇలా పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది ఇంగ మనకి. ఈఎస్‌టి తర్వాత ఒక లైన్ అనుకున్నాం. రైట్ ఖతం. సో, ఇప్పుడేంటి ఫస్ట్ పార్ట్‌ని ఇది మారుస్తామా? మార్చము. సో, సేమ్ టు సేమ్. లత లత ఈజ్. నెక్స్ట్ డిగ్రీ చేంజ్ చేయాలి కదా! ఈఎస్‌టిని ఏం చేయాలి? ఈఆర్ చేయాలి. షార్టర్ ఒస్తది. సీడీ వచ్చేసింది చూడండి. షార్టర్‌కి సెట్ అయ్యేది థాన్. తర్వాత స్పెషల్ పార్ట్ ఏమొస్తుంది ఇక్కడ? ఎనీ అదర్. తర్వాత ఇంక ఈ పార్ట్‌ని సేమ్ టు సేమ్ తీసుకున్నాం. గర్ల్ ఇన్ ద క్లాస్. గర్ల్ ఇన్ ద క్లాస్. ఇదండి సీడీ. 4 పార్ట్స్ వచ్చాయి. నెక్స్ట్ పాజిటివ్ డిగ్రీ ఏంటి? నో అదర్‌తో బిగిన్ చేయాలి అనుకున్నాం. నో అదర్‌తోనే బిగిన్ చేశాం. తర్వాత ఇక్కడున్న లాస్ట్ పార్ట్‌ని ఫస్ట్‌లోకి తెచ్చుకున్నాం. గర్ల్ ఇన్ ద క్లాస్. నెక్స్ట్ ఈజ్ ఇక్కడున్న స్మాల్ వర్డ్ తీసుకున్నాం. ప్రతిసారి ఇలానే చేసుకుంటూ వెళ్ళాలి అంతే. తర్వాత డిగ్రీ చేంజ్ చేశాం చూడండి. యాస్ షార్ట్ యాస్ అని. ద షార్టెస్ట్‌ని మార్చేశాం. అది మారుస్తేనే కదా డిగ్రీ మారేది. తర్వాత లత. ఇక్కడున్న వర్డ్‌ని ఇక్కడ తెచ్చేసుకున్నాం. ఖతం. సో, ఈ విధంగా మనం ఎస్‌డి నుంచి సీడీ అండ్ పీడీలోకి చేంజ్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ ఒకటి ఇచ్చానండి మీ ప్రాక్టీస్ పర్పస్ కోసం ఇప్పుడు మీరు ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి. రాణి ఈస్ ద షార్టెస్ట్ గర్ల్ ఇన్ ద స్కూల్. ఓకే. సీడీలోకి చేంజ్ చేయండి. చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. ట్రై చేయండి. ఫస్ట్ ఎక్కడెక్కడ లైన్ పెట్టుకోవాలి ఇక్కడ. దా ముందు ఈఎస్‌టి తర్వాత. టైప్ చేసేయండి. కమ్ ఆన్. సీడీలోకి చేంజ్ చేయండి. చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. మీ ఆన్సర్ చూద్దాం ఒకసారి. కమ్ ఆన్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంత ఈజీగా ఆన్సర్ వస్తుందో చూడండి.
రైట్. చూద్దామండి దీని ఆన్సర్ ఏంటి. రాణి ఈజ్ సీడ్ ఏమొస్తుంది అంటే రాణి ఈజ్ షార్టర్ దాన్ ఎనీ అదర్ గర్ల్ ఇన్ ద స్కూల్. మళ్ళీ పీడి ఏమొస్తుంది చూద్దాం. నో అదర్ గర్ల్ ఇన్ ద స్కూల్ ఈజ్ యాజ్ షార్ట్ యాజ్ రాణి. కథ. ఈ విధంగా మనం ఎస్డిని సిడి అండ్ పీడీలోకి చేంజ్ చేశాం. ఇక్కడ కూడా చూడండి ఎస్డిలో 3 పార్ట్స్ ఉన్నాయి, సిడిలో 4 పార్ట్స్ ఉన్నాయి, పీడీలో 5 పార్ట్స్ ఉన్నాయి. ప్రతిసారి కూడా అలానే వస్తాయి మనకి పార్ట్స్. సో ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లోని ఫస్ట్ మెథడ్. ఎస్, ఇలా మనకి 5 మెథడ్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. 5 మెథడ్స్లో మనం కనీసం ఇంకో మెథడ్ అన్న లర్న్ చేయాలి ఈ సెషన్. ఇంకొకటి ఏంటో చూద్దామండి. ఇక్కడే కాస్త ప్రజెన్స్ ఆఫ్ మైండ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్, మీ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ క్యాచ్ చేయడం. సెకండ్ మెథడ్ ఏంటి చూద్దాం. వేణు ఈజ్ వన్ ఆఫ్ ద వీకెస్ట్ బాయ్స్ ఇన్ ద గ్రూప్. ఏంటి ఇక్కడ కొత్తగా వచ్చింది ఏంటి? ఎస్టీలో 3 పార్ట్సే ఉన్నాయి. 1, 2, 3 పార్ట్స్. కొత్తగా వచ్చింది ఏంటంటే 1 వచ్చిందండి. ఎస్డిలో 1 వచ్చింది. ఇంతకుముందు తీసుకున్న దానిలో ఎస్డిలో 1 రాలేదు. అది తేడా. 1 వస్తే ఇక చూడండి బాయ్స్ తీసుకోవాలి. అంటే ఎప్పుడైనా సరే 1 తర్వాత ప్లూరల్ ఫామే తీసుకోవాలి. 1 ఆఫ్ ద బుక్స్, 1 ఆఫ్ ద ఫ్రెండ్స్, 1 ఆఫ్ ద టీచర్స్, 1 ఆఫ్ ద స్టూడెంట్స్ అని ఈ విధంగా. సో అది ఒక పాయింట్. 1 ఆఫ్. అండ్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, 1 కేవలం ఎప్పుడైనా వాడాలి అనుకుంటే ఎస్డిలోనే వాడుతాము. సిడిపిడిలో 1 వాడము. రైట్. సో ఇక్కడ సేమ్ అండి, ఇంతకుముందు ఎలా చేసేసామో అలానే ఫస్ట్ పార్ట్ని ఏమీ మార్చము. వేణు ఈజ్ 1 రాదు అని చెప్పాను ఇంతకుముందు. సిడిలో 1 వాడకూడదు కాబట్టి తీసేసేయండి. ఇక్కడ ఏంటిది? డిగ్రీ చేంజ్ చేయాలి. ద వీకెస్ట్ ఏమవుతుంది? ఈ ఈఎస్టీ పార్ట్ని ఈఆర్గా చేసుకోవాలి కదా. సో వీకర్ దాన్. ఎందుకు దాన్ వచ్చిందో తెలుసు మీకు, కంపారేటివ్ డిగ్రీ వచ్చింది కాబట్టి దాన్. ఇంతకుముందు ఇక్కడ స్పెషల్ పార్ట్ ఏం తీసుకున్నాము? ఎనీ అదర్ తీసుకున్నాము. పార్ట్ ఎప్పుడైతే 1 వస్తుందో 1 ఎనీ అదర్కి సెట్ కాదండి. 1 మోస్ట్ అదర్ సెట్ అవుతుంది కాబట్టి మోస్ట్ అదర్ తీసుకున్నాం. సపోజ్ ఇక్కడ 1 లేదు అంటే ఇక్కడ మోస్ట్ అదర్ రాదు, ఎనీ అదర్ రావాలి. 1 వచ్చింది అంటే మోస్ట్ అదర్ వస్తుంది. నెక్స్ట్ బాయ్స్ ఇన్ ద గ్రూప్. సేమ్ అదే తీసుకున్నాను, బాయ్స్ ఇన్ ద గ్రూప్. ఏమీ చేంజ్ చేయలేదండి కదా. సో 4 పార్ట్స్ గానే ఉంది, అంతా కూడా అలానే ఉంది. ఏంటి అంటే ఇక్కడ 1 వచ్చినప్పుడు ఇక్కడ సిడిలో 1 తీసేశాను. నెక్స్ట్ మోస్ట్ అదర్. ఎందుకు మోస్ట్ అదర్ తీసుకున్నాను? ఎనీ అదర్ తీసుకోకుండా 1 సెట్ అయ్యేది మోస్ట్ అదర్ కాబట్టి మోస్ట్ అదర్ తీసుకున్నాను కథ. అంతే, కొత్తగా ఏమీ లేదు, ఇంతకుముందు లాగానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ డిగ్రీ చూద్దాం. ఇంతకుముందు పాజిటివ్ డిగ్రీ ఎలా బిగిన్ చేశాం? నో అదర్తో బిగిన్ చేశాం. ఇక్కడ నో అదర్ రాదు, ఎందుకంటే 1 వచ్చింది అన్నది గుర్తుపెట్టుకోండి. 1 నో అదర్కి మ్యాచ్ కాదు. 1 మ్యాచ్ అయ్యేది వెరీ ఫ్యూ అండి. సో వెరీ ఫ్యూ. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ పార్ట్ని తీసుకుందాం, బాయ్స్ ఇన్ ద గ్రూప్. ఇంతకుముందు కూడా అలానే చేశాం, బాయ్స్ ఇన్ ద గ్రూప్. తర్వాత ఇక్కడ ఉన్న చిన్న వర్డ్ ఈజ్ కనుక్కున్నాం కదా, బట్ బాయ్స్ వచ్చింది కాబట్టి ఈజ్ రాకుండా ఆర్ తీసుకో. నెక్స్ట్ ద వీకెస్ట్ని మనం డిగ్రీ చేంజ్ చేస్తే ఏమవుతుంది? యాజ్ వీక్ యాజ్. ఇక్కడ వేణు అంటే కథ. అంటే 1 రాకపోతే ఇక్కడ లేదు, ఇక్కడ ఏమొస్తుంది? వెరీ ఫ్యూ రాదు, నో అదర్ వస్తుంది. లేదు 1 వచ్చింది అంటే వెరీ ఫ్యూ వస్తుంది.
ఫస్ట్ మెథడ్‌కి, సెకండ్ మెథడ్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఇక్కడ మీకు బాక్స్ హెల్ప్ ద్వారా, ఒక ఎగ్జాంపుల్ హెల్ప్ ద్వారా చూయిస్తాను వినండి. ఫస్ట్ మెథడ్, ఇది సెకండ్ మెథడ్. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఫస్ట్ మెథడ్, రైట్ సైడ్ ఉన్నది సెకండ్. ఎస్‌డిలో 1/2 రాకపోతే అది ఫస్ట్ మెథడ్ అంటాం. అప్పుడు 1/2 రాకపోతే ఎస్‌డిలో, సీడీలో ఎనీ అదర్‌ని వాడుతాము. అప్పుడు పీడీలో నో అదర్‌ని వాడతామండి. ఇలా ఈ విధంగా మనం మ్యాచ్ అయ్యేటట్లుగా చూసుకోవాలి. మెథడ్ 2 ఏంటి? ఎస్‌డిలో 1/2 ఉంటుంది. ఎస్‌డిలో 1/2 ఉన్నప్పుడు సీడీలో మోస్ట్ అదర్ వస్తది. పీడీలో వెరీ ఫ్యూ వస్తుంది. సో, 1/2 ఉందా? లేదా? దాన్ని బట్టి ఎనీ అదరా? మోస్ట్ అదరా? నో అదరా? వెరీ ఫ్యూఆ? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇది చూడండి, వాణి ఈస్ ద స్మార్టెస్ట్ గర్ల్ ఇన్ ద స్కూల్. ఇక్కడ 1/2 లేదు కదా! సో, నాకు ఎనీ అదర్ రావాలి. సీడీలో ఎనీ అదర్ వచ్చింది. ఇక్కడ 1/2 లేదు గదా! పీడీలో నో అదర్ రావాలి. ఇవే క్రూషియల్ పాయింట్. సో, వాణి ఈస్ ద స్మార్టెస్ట్ గర్ల్ ఇన్ ద స్కూల్ అంటే వాణి ఈస్ స్మార్టర్ థాన్ ఎనీ అదర్ గర్ల్ ఇన్ ద స్కూల్. మళ్ళీ పీడీ ఏంటి? నో అదర్ గర్ల్ ఇన్ ద స్కూల్ ఈస్ యాజ్ స్మార్ట్ యాజ్ వాణి. నెక్స్ట్ సెకండ్ మెథడ్ అంటే 1/2 వస్తుంది. రాఘు ఈజ్ 1/2 వచ్చింది చూడండి. 1/2 వచ్చింది కాబట్టి సీడీలో మోస్ట్ అదర్ తీసుకున్నాం. పీడీలో వెరీ ఫ్యూ తీసుకున్నాం. ఇక్కడ 1/2 రాలేదు కదా! కాబట్టి ఎనీ అదర్. సో, 1/2 వస్తే ఒక రకంగా, 1/2 రాకపోతే ఇంకొక రకంగా మనం చేంజ్ చేస్తాం. ఇక్కడ రఘు ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్ ఇన్ ద క్లాస్. యెస్. రఘు ఈజ్ టాలర్ థాన్ మోస్ట్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్ సీడీ. పీడీ వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ టాల్ యాజ్ రఘు అండి. కథం. ఇప్పుడు చూడండి, ఇక్కడ వినోద్ ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఓకే, ఫైన్. ఇక్కడ కూడా లైనింగ్ 1/2 ఉన్నా లేకపోయినా లైనింగ్ మాత్రం మనం ముందు ఈఎస్టీ తర్వాత పెట్టేస్తాం. దీన్ని ఇది ఎస్‌డిలో ఉంది కదా! సీడీలోకి చేంజ్ చేస్తే ఏమొస్తది? కంపారేటివ్ డిగ్రీ వినోద్ ఈజ్ 1/2 రాదు కదా! సీడీలో రాయి. ఇదేమైపోతుంది? రిచర్ థాన్ ఎనీ అదర్ వస్తుందా? మోస్ట్ అదర్ వస్తుందా? మోస్ట్ అదర్. ఎందుకు? 1/2 ఉంది కాబట్టి. మోస్ట్ అదర్ పర్సన్స్ ఇన్ ద ఫ్యామిలీ అండి. ఇది. వినోద్ ఈజ్ రిచర్ థాన్ మోస్ట్ అదర్ పర్సన్స్ ఇన్ ద ఫ్యామిలీ. నౌ పాజిటివ్ డిగ్రీ చూద్దాం. వెరీ ఫ్యూ తీసుకోవాలి. ఎందుకు? 1/2 ఉంది కాబట్టి. సో, వెరీ ఫ్యూ తర్వాత లాస్ట్ పర్సన్స్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ యాజ్ రిచ్ యాజ్ వినోద్. ఇలా మనం ఒక డిగ్రీ నుంచి ఇంకో డిగ్రీలోకి చేంజ్ చేస్తాం. సో, 1, 2 మెథడ్స్ కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ రిమైనింగ్ మెథడ్స్ మనం టుమారో చూద్దాం. ఇక్కడ ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం. మెథడ్ 1 ఎస్‌డిలో 1/2 రాదు. సీడీలో ఎనీ అదర్ వస్తుంది. పీడీలో నో అదర్ వస్తుంది. మెథడ్ 2 ఎస్‌డిలో 1/2 వస్తుందండి. 1/2 ఈజ్ గివెన్ ఇన్ ఎస్‌డి. సీడీలో మోస్ట్ అదర్, పీడీలో వెరీ ఫ్యూ. ఇదండి డిఫరెన్స్. ఏమి డిఫరెన్స్ ఉంది అన్నది అబ్జర్వ్ చేయండి మీరు అంతే. సో, దిస్ ఈజ్ అబౌట్ మెథడ్స్ 1 అండ్ 2. చాలా చాలా కాంప్లికేటెడ్ టాపిక్ అండి. మీకు చాలా ఈజీగా నేను నేర్పించే ప్రయత్నం చేశాను. సో, ఒకసారి మళ్ళీ క్విక్ రిమైండర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీరు ఎంత అమౌంట్ ఎయాలనుకున్నారో అంత. ఒకసారి నా ఎఫర్ట్సు, మా యొక్క టైము, మా నాలెడ్జు ఇవన్నీ కూడా కన్సిడరేషన్‌లోకి తీసుకొని మీరు ఒక ఫిగర్ వేసి నాకు స్క్రీన్‌షాట్ పంపియండి. థాంక్ యూ సో మచ్. అండ్ టుమారో మళ్ళీ మనం ఇంకా రిమైనింగ్ మెథడ్స్ ఉన్నాయి కదా! వాటితో కలుసుకుందాం.